మన దేశంలో జరుగుతున్న నాటకాల్లో మొన్న ఈ మధ్యన రఫేల్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది? విదేశీ శక్తులు మన వాళ్ళతో కోర్టులో కేసులు వేయించారు. ఇప్పుడు అలా కుదరకపోయేటప్పటికి అట్లాంటి దాని మీద ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి అని భావించినటువంటి వాళ్ళు గత కొన్ని రోజుల నుండి పెట్రోల్లో ఇథనాల్ కలపడం అంటే ప్రమాదకరం, అది గడ్కరీ వాళ్ళ కుటుంబపు వ్యాపారం కాబట్టి కల్పిస్తున్నారు, ఇట్లాంటి దిక్కుమాలి అనేది తీసుకొచ్చారు. వాస్తవంగా కాంగ్రెస్ టైంలో 2006 సంవత్సరం నుంచినే పెట్రోల్లో ఇథనాల్ కలపడం అన్నటువంటిది స్టార్ట్ చేశారు. అప్పుడు అంతర్జాతీయంగా కలుపుతున్నటువంటి ఇష్యూస్ లెక్క తీసుకున్నాకనే ప్రారంభించారు. కానీ దాన్ని కాంగ్రెస్సే వ్యతిరేకించేటటువంటి విధంగా ప్రొజెక్షన్ తీసుకొచ్చారు. ఇథనాల్తో వాహనాలు పాడైపోతున్నాయి. 2006 నుంచి లేనిది ఇప్పుడు అకస్మాత్తుగా పాడైపోవడానికి ఇథనాల్ కారణం ఏంటి? మామూలుగా వెహికల్ పాడైనా సరే ఇథనాల్ కారణం అని చెప్పేటటువంటి కోణంలోకి వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి చర్యలు, అంటే టూల్ కిట్ గ్యాంగ్స్ తెలివితేటలు అనమాట. ఏదో ఒక వివాదాన్ని సృష్టించాలి, పబ్లిక్లో ఒక అలజడి, ఒక అపనమ్మకం, ఒక కోపం, ఒక ఆగ్రహం సృష్టించాలి. వీళ్ళు ఇక్కడ లోకల్ వర్కౌట్ కాకపోయేటప్పటికీ ఏకంగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఎవరైతే విదేశీయుడే కేసు వేశాడు అక్కడ, దాంట్లో ఏమని భారతదేశం మొత్తం ఇథనాల్ 20% కలపడం ఆపేయాలి, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ EBP 20 అనేటటువంటి దాన్ని ఆపేయాలంటూ విదేశీయుడైనటువంటి వాడే పిటిషన్ వేశాడు. దాంతో AG వెంకటరమణి తీవ్రంగా నిలదీశారు సుప్రీంకోర్టుని. అసలు ఈ దేశం కాని వాడు ఈ దేశపు టర్మ్స్ డిక్టేట్ చేయడానికి, ఈ దేశపు పెట్రోల్ వ్యవహారాలు డిక్టేట్ చేయడానికి ఎలా అర్హుడు అని కోర్టులో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తరపున షుగర్ కేన్ ఫార్మర్స్ తరపున కూడా మరొక వైపున వాదన వినిపించారు. అది అద్భుతమైనటువంటి పాలసీ అని. దీంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని తీసుకోవడానికి నిరాకరించింది.